గరి గబద దబ గరి సా నోటిలోని మౌనము మనసులోని శూన్యం నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము 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 నోటిలోని మౌనము మనసులోని శూన్యం దాని పేరు ధ్యానము 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 మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము మాటలోని ఎరుక మాటలోని సత్యము. అలాగే ఈ యొక్క 41 రోజుల క్లాస్ కండక్ట్ చేసినటువంటి నాగరాజ్ గారి, వేదా మేడం గారి క్లాస్ గారు, మరి ఈ 41 రోజులు చక్కగా ధ్యానం చేసిన మీ అందరికి కూడా క్లాప్స్. ధ్యానం యొక్క గొప్పతనం మనం శరీరంలో ఉన్నంత వరకు మనం తెలుసుకోలేము. పత్రిజీ గారు చెప్తాం, దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవుళ్ళమో మనమంతా అని చెప్పేసి పత్రిజీ గారు చెప్తాం. కాబట్టి ఎందుకోసం వచ్చాము ఈ లోకానికి? ఈ భూప్రపంచం పెద్ద పాఠశాల. ఈ పాఠశాలలో మనమంతా విద్యార్థులము. ప్రతి క్షణం మనం నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి క్షణం నేర్చుకోవడానికే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మరి నేర్చుకోవాలంటే మీకు ఎంతో ఒక ఎరుక కావాలి. ఆ ఎరుక కావాలి అంటే ప్రతినిత్యము ధ్యాన సాధన తప్పనిసరిగా చేయాలి. నేననగా నేను కానని మానసమున ఎరుగకున్న మనుజులకెళ్ళన్ స్వానుభవ సిద్ధి దొరకదు, తానగు పరమాత్మ నిరుగ తరుమా వేమ అని చెప్పేసి వేమన్న గారు పద్యం ద్వారా చెప్పారు. నేనంటే నేను అంటే శరీరం కాదు అని తెలుసుకున్నవాడు తనలో ఆత్మను తెలుసుకుంటాడు. ఆ ప్రయత్నం చేయని వాడు ఇంకా పరమాత్మని ఎట్లా తెలుసుకుంటాడు అని చెప్పేసి వేమన్న గారు తెలియజేస్తున్నారు.
నేననగా నేను కానని మానసమున ఎరుగకున్న మనుషులకెళ్ళన్ స్వానుభవ సిద్ధి దొరకదు. నేనంటే శరీరం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవాలి. అప్పుడే నీ పరమాత్మ ఎవడో నీకు తెలుస్తుంది. ఆ ప్రయత్నం చేయని వాడికి పరమాత్ముడు భగవంతుడు ఎవడో తెలుసుకోలేడు అని చెప్పేసి వేమన్ గారు తెలియజేస్తుంది. కాబట్టి మనకి ఎన్నో శాంతి మంత్రాలు ఉన్నాయి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ, ఓం శాంతి 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 అని చెప్పేసి శాంతి మంత్రం మనం చాలాసార్లు చెప్పిస్తూ ఉంటాం. దీని అర్థం ఏంటి? అసతోమ సద్గమయ. ఒక ముక్షు వేడుకుంటున్నాడు. ఎవరిని వేడుకుంటున్నాడు? భగవంతుని వేడుకుంటూ ఉన్నాడు. ఏమని? నన్ను అసత్యం నుండి సత్యం వైపు నడిపించు స్వామి. తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించు, లేదా చీకటి నుండి వెలుగు వైపు నడిపించు. మృత్యోమ్మ అమృతంగమయ. మృత్యువు నుండి మృత్యువు లేని స్థితి వరకు నడిపించు స్వామి, ఓ భగవంతుడు అని చెప్పేసి వేడుకుంటూ ఉన్నాడు. మరి భగవంతుడు వచ్చి మనం నడిపించగలరా? కానీ నడిపించే శక్తి మనలో ఉంది. ఆ సృష్టికర్త మనల్ని సృష్టించినప్పుడే తనను తెలుసుకునే విధానాన్ని కూడా మనలోనే పెట్టేశాడు. ఒక రూమ్ ఉంది, తాళం చెవి వేశారు. తాళం వేశారు, తాళం చెవి సరైన తాళం చెవి పెడితే ఆ తాళం తెరుచుకుంటుంది, ఆ తలుపు తెరుచుకోవడం జరుగుతుంది. సరికాని కీ పెడితే తెరుచుకోలేదు. ఆ సృష్టికర్త మనం సృష్టించినప్పుడే మనందరిలో తాళం వేశారు. మన మనసుకు తాళం వేయబడింది. దానికి సరైన కీ మనందరి దగ్గర ఉంది. అదే శ్వాస అన్నకి. శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేయడమే సరి అయిన సాధన అని చెప్పేసి బుద్ధుల వారు చెప్పారు. బుద్ధుడు ఆనాపాన సతి అన్నాడు. ఈ యొక్క శ్వాస మీద ధ్యాసనే ఆనాపాన సతి అన్నాడు. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి దేహంలో జీవిస్తూ ఉన్నాం. ఎవరైతే దాని మీద ధ్యాస పెట్టి సాధన చేస్తారో వారు సరైన సాధన చేసిన వారు. ఎవరైతే ఆ సరైన సాధన చేస్తారో వారు సరైన సమాధి స్థితికి చేరుకుంటారు. సమాధి స్థితి అంటే సర్వ ప్రశ్నలకు సమాధానం దొరికిన స్థితి. కాబట్టి ప్రశ్న మనలో ఉంటే ఉదయిస్తుంది, దాని సమాధానం కూడా మనలో ఉంటే చెప్పేవాడు ఎవడు ఉన్నాడు. కాబట్టి మనందరిలో ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు పేరే శ్వాస. శ్వాస అన్న గురువుని పట్టుకోవాలి. అందుకే వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పారు, వద్దనున్న గురువుని గానగలేక వెర్రి మొద్దుల వలె వెతుకులాడి బుద్ధి మాలి నరులు పోయిరి పోకగా అని చెప్తూ ఉన్నారు. మన వద్ద ఉన్నాడు ఒక గురువు. శ్వాస అన్న గురువుని ఆశ్రయించాలి. శ్వాస ఉంది కానీ దాని మీద ధ్యాస లేదు మనకి. ఎప్పుడైతే పత్రిజీ గారు పరిచయం అయినారో అప్పుడు మనకు ఒక శ్వాస ఉన్నది. ఈ శ్వాసను ఆధారం చేసుకుని ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో మనలో ఉన్న ఆత్మకు చేరువవుతాము అన్న విషయం పత్రిజీ పరిచయం అయిన అప్పటి నుండి తెలుసుకోవడం జరిగింది. అంతవరకు మనకు తెలియదు, శ్వాస ఉందన్న విషయం తెలియదు. కాబట్టి వేమన్ గారు చెప్పారు, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మం ఎరుగలేరు, ముక్కులోని గాలి ముక్తికి మరిదారయ్యా అన్నాడు. మన తల్లి గర్భంలోకి ప్రవేశించాం, గాలి ద్వారా ఈ లోకానికి వచ్చాం. మరి తల్లి గర్భంలోకి ప్రవేశించాం. తల్లి యొక్క శ్వాసక్రియని ఆధారం చేసుకొని మన యొక్క శరీరాన్ని పెంచుకున్నాం లోపల. మరి ఆ తల్లి నవమాసాలు మోసి ప్రసవించిన క్షణం నుండి ఈ క్షణం వరకు మన వెంట ఉండి నడిపించేటువంటి ఒకే ఒక శక్తి శ్వాస శక్తి. అది లేకపోతే మనకి జీవితం లేదు. మీరు ఆహారం లేకపోతే ఎంతకాలం జీవించగలరు? కాబట్టి మనం ఒక 10 రోజులు ఉండగలమా? ఒక 5 రోజులు అనుకోండి, 10 రోజులు ఓకే. అలాగే మంచినీళ్ళు లేకపోతే ఒక్కరోజే. అలాగే నిద్ర లేకపోతే, ఎందుకంటే శరీరం నిద్రను కోరుతోంది, అంటే ఒక్కరోజు కూడా ఉండలేం నిద్ర కూడా. కానీ శ్వాస లేకపోతే
ముక్కు ఒక నిమిషం పాటు ముక్కు పట్టేసేయండి, పట్టుకోవద్దండి. పట్టుకుంటే మనం శాశ్వతంగా బయటకు వస్తాం. దాన్నే ఏమంటున్నాం? చావు అంటున్నాం. కాబట్టి భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు చెప్పాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన అని చెప్పేసి 2nd చాప్టర్లో వస్తుంది ఈ శ్లోకం. అవ్యక్తము, ఒక వ్యక్తికి 40 సంవత్సరాలు వయసు ఉందనుకోండి, మరి 40 సంవత్సరాలు మునుపు ఎక్కడున్నాడు ఆ వ్యక్తి? అవ్యక్తము. ఆత్మరూపంలో ఉన్నాడు, కనపడతాడా? ఆత్మను చూడగలం మనము? ఈ భౌతికమైన కళ్ళు చూడలేవు ఆత్మ. అవ్యక్తము. ఎప్పుడు వ్యక్తమవుతున్నాం? తల్లి గర్భంలోకి తల్లి ప్రసవించిన క్షణం నుండి మనం వ్యక్తమవుతూ ఉన్నాం ఈ లోకానికి. పిల్లవాడిని చూడగలుగుతున్నాం కదా కళ్ళ ద్వారా. వ్యక్త మధ్యాని భారత, ఆ తల్లి ప్రసవించిన క్షణం నుండి మనము వ్యక్తమవుతూ ఉన్నాం, ఈ కంటికి కనపడుతూ ఉన్నాం మనం. అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన అన్నాడు. మరి తుది శ్వాస వదిలిన తర్వాత దాని మన శరీరానికి మరణం సంభవించిన తర్వాత మరీ అవ్యక్తం అవుతూ ఉన్నాం. తుది శ్వాస వదులుతానే ఎంతసేపు ఉంచుతారో ఈ శరీరాన్ని? మ్యాక్సిమం 24 గంటలు లేదా 2 రోజులు. తర్వాత పూడ్చడమో కాల్చడమో జరిగిపోతుంది. మరి ఆత్మను చూడగలం మనము? తర్వాత కూడా అవ్యక్తమే. కాబట్టి జననము మరణం మధ్యలోనే మనం వ్యక్తమవుతూ ఉన్నాం. జననానికి మునుపు మనం అవ్యక్తమే, మరణానికి తర్వాత కూడా మనం అవ్యక్తమే. అంటే మనకి రూపము నామము ఉన్నదా? ఆ జనన మరణ కాలంలో మాత్రమే రూపము నామము కనపడుతుంది. ఒక శరీరం ఉంటుంది, ఆ శరీరానికి ఒక పేరు అనేది మనం నిర్ణయించుకుంటూ ఉన్నాం. మరి జననానికి మునుపు రూపము లేదు, పేరు లేదు మీకు. తర్వాత మరణం తర్వాత కూడా మీకు రూపము లేదు, పేరు లేదు. అంటే భగవంతుడు, ఆయనకి రూపము లేదు, రూపనామ రహితుడు భగవంతుడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాం. అలాగే మనకు కూడా లేదు. ఆ జనన మరణ కాలం మధ్యలో మాత్రమే రూపము నామం ఉంటుంది. మరి ఆ రూపమే మీదని చెప్పగలరా? ఆ పేరే మీదని చెప్పగలరా? మరి భజగోవిందంలో ఎన్నో శ్లోకాలు చెప్పాడు ఆయన. మరి ఆ శ్లోకాలన్నీ చదివితే మనకు అర్థమవుతుంది. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వము వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు మనందరిలో ఆత్మగా విరాజిల్లుతున్నాడు అన్న సత్యాన్ని మనం ఏ విధంగా తెలుసుకోగలము? శ్వాస మీద ధ్యాస పెట్టి ఎవరైతే సాధన చేస్తారో వారు మాత్రమే తెలుసుకోగలరు. అంటే ఆ భగవంతుడు మనందరిలోనూ ఆత్మగా విరాజిల్లుతున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. కానీ జీవితం అనేది ఒక నాటకము. అన్నమాచార్యులు కీర్తన పాడేశాడు. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్టనడి నీ పని నాటకము అని చెప్పాడు. ఎట్ట ఎదుటగలది ప్రపంచము, కట్ట కడపటిది కైవల్యము అని చెప్పాడు. కుడిచెడన్నము పోక చుట్టడిది, నడి మంత్రపు సిరి నాటకము, ఒడిగట్టుకున్న ఉభయ కర్మములను గడి దాటినప్పుడే కైవల్యము అని చెప్పాడు. తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము, ఎగువలో శ్రీ వెంకటేశ్వరుడు ఏలిక, గగనము మీదిది కైవల్యము అని చెప్పాడు. ఇదంతా ఒక శ్లోకం పాడాడు. జీవిత సత్యం ఈ శ్లోకంలోనే ఇమిడి ఉంది. పత్రిజీ గారు ఇది రాగయుక్తంగా 1 గంట సేపు పాడి అందరితో ధ్యానం చేయించి తర్వాత 1 గంట సేపు విశ్లేషణ చేశాడు ఈ శ్లోకం గురించి. మీరు యూట్యూబ్ పిఎంసి ఛానల్ ఓపెన్ చేసుకొని, యూట్యూబ్లో వెళ్ళి పిఎంసి ఓపెన్ చేసుకొని పత్రిజీ సాంగ్స్ అని టైప్ చేయండి.
మీకు వస్తాయి, మీరు వినొచ్చు. ఒక గంట సేపు ధ్యానం చేసుకొని చేయండి, ఆ కీర్తన పెట్టుకొని. తర్వాత ఎంతో వివరణ ఇచ్చాడు ఆయన. దయచేసి అది పెట్టుకొని వినండి. జీవిత సత్యాలు మీకు అవగాహనలోకి వస్తాయి. అంటే నానాటి బ్రతుకు నాటకము. నానాటి బ్రతుకు అంటే 4 రోజుల జీవితం. మనకి 4 స్థితులు నా జీవితంలో. 1 బాల్యము, 2 యవ్వన దశ, ప్రౌఢ దశ, వృద్ధాప్య దశ. బాల్యము, యవ్వనము, ప్రౌఢ దశ, వృద్ధాప్య దశ. ఈ 4 రోజుల జీవితం నాటకము అంటున్నాడు. ఈ 4 స్థితులు 4 రోజులతో పోలుస్తున్నాడు ఆయన. ఈ 4 రోజుల జీవితం నాటకము. కానక కన్నది కైవల్యము. ముక్తి మోక్షం మనకు కనపడుతుందా? ముక్తి అనేది ఎవరికి వారుగా ఇచ్చుకునేది. ఎట్ట ఎదుటగలది ప్రపంచము. ప్రపంచం కనపడుతుంది కదా మన కంటి. ఈ యొక్క భౌతికమైన ప్రపంచం కనపడుతుంది. కంటికి కనపడే స్థూల దృశ్యాన్ని ప్రపంచము అన్నారు. ప్రపంచము పంచభూతాలతో తయారు చేసినది ఈ ప్రపంచం. అంటే మన శరీరం కూడా పంచభూతాలతోనే తయారు చేయబడింది. పంచభూతాల కలయికే ఈ శరీరం. ఎట్ట ఎదుటగలది ప్రపంచము, కట్ట కడపటది కైవల్యము. కైవల్య ప్రాప్తిని పొందాలంటే నువ్వు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యాలు చేస్తూ ఉంటే ఆ కైవల్య ప్రాప్తి మీకు కలుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నట్టనడి మీ పని నాటకము. కుడి చెడన్నము కోక చుట్టేది. మన జీవితకాలం అన్న ఉదయం లేచి రాత్రి పడుకునే ఏమి చేస్తున్నాం మనము? కుడి చెడన్నము కోక చుట్టేది. భోజనం కోసమే తప్పిస్తూ ఉన్నాం, అలాగే గుడ్డ కోసం తప్పిస్తూ ఉన్నాం. పత్రిజీ గారు చెప్పారు, రోటీ, కపడా, మకాన్, ఈ 3 ప్రతి ఒక్కరికి అవసరమే. దేహానికి ఈ 3 అవసరమే. కానీ దాని తర్వాత పొందవలసిన ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ధ్యాన సాధన తప్పనిసరిగా చెయ్యాలి. చేస్తూ ఉంటే మీకు మీరుగా తెలుసుకుంటారు. ప్రతి క్షణము ఒక పాఠం నేర్చుకుంటూనే ఉంటారు. ప్రతి వ్యక్తి దగ్గర మీరు నేర్చుకునే విషయాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి నుండి మీరు తెలుసుకుంటూనే ఉండాలి. ఒడిగట్టుకున్న ఉభయ కర్మములను గడి దాటినప్పుడే కైవల్యము. స్త్రీలకు అందరికి తెలుసు, ఒడి నించుతూ ఉంటారు పుట్టింటి వాళ్ళు. ఇక్కడ మనం 2 ఒడులు కట్టుకున్నాం. 1 పుణ్యం అనే ఒడి, 2 పాపం అనే ఒడి. ఈ 2 మన మూటలు ఉన్నాయి మన దగ్గర. వచ్చేటప్పుడే తీసుకొని వచ్చాం ఆ లోకాల నుండి. పుణ్యం అనే మూట, పాపం అనే మూటని వెంట తెచ్చుకున్నాం. కానీ ఇక్కడ పుణ్యం అనే మూట కరిగిపోతుంది, కానీ పాపం అనే మూట పెరుగుతూ ఉన్నది. మరి కొత్త తప్పులు చేస్తూ ఉన్నాం ఈ లోకంలో. కాబట్టి మనకి జీవిత సత్యాలు మనం తెలుసుకోలేకపోతున్నాం. పత్రిజీ ఎప్పుడైతే పరిచయం అయినాడో అప్పటి నుండే ధ్యాన సాధన మొదలుపెట్టిన క్షణం నుండి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెగదు పాపము, తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము అన్నాడు. పాపము తీరదు, పుణ్యము కూడా తీరదు. పాపకార్యాలు చేసినా ఆ పాప కార్యాలు అనుభవించడానికి శరీరంతో ఈ లోకానికి రావాల్సిందే మనమంతా. అలాగే పుణ్యం చేస్తే ఆ పుణ్యం అనుభవించడం కోసం కూడా మన శరీరంతో మరీ రావాల్సిందే. 2 సంఖ్యలే. 1 బంగారు సంఖ్యలు అయితే, రెండవది ఇనప సంఖ్యలు. 2 మన యొక్క భౌతిక జీవితానికి కారణం అవుతూ ఉన్నాయి. కాబట్టి పాపం అనుభవించడానికి శరీరం కావాల్సిందే, పుణ్యం అనుభవించడానికి శరీరం కావాల్సిందే. కాబట్టి దీనికి అతీతమైన ఒక స్థితి ఉంది. ఆ స్థితికి చేరుకోవాలంటే మీలో షట్చక్రాలు ఉన్నాయి. మూలాధారం, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రము. 6 చక్రాలు దాటిన తర్వాత సహస్రార స్థితి ఉంది. 6 కమలములకు ఆవల బ్రహ్మరంధ్రం అనేది బాట గలదు, బాట వెంట నడువ పరమ పదం వేగు అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మూలాధారంలో నిద్రాన స్థితిలో ఉన్నటువంటి మీ యొక్క కుండలిని శక్తి జాగృతమై
మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రం వరకు ప్రయాణించి ఎప్పుడైతే ఆ శక్తి ఆజ్ఞా చక్రం స్థితమవుతుందో, ఆ శక్తి ఇక్కడ స్థిరమవుతుందో అప్పుడు మీకు దివ్య చక్షు యాక్టివేట్ అవుతుంది. ఆ దివ్య చక్షు ద్వారా దివ్య పురుషుల్ని, దివ్య లోకాల్ని మీరు సందర్శిస్తారు. ధ్యానంలో ఎంతోమందికి అనుభవాలు వచ్చింటాయి. ఇంతమంది మాస్టర్ని చూసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. మరి ఎలా చూస్తున్నారు? కళ్ళు మూస్తున్నారు కదా. మరి ఆ మాస్టర్ని ఏ విధంగా చూడగలుగుతున్నారు? ఆ మాస్టర్ చెప్పే విషయాలు ఏ విధంగా వినగలుగుతున్నారు? ఆ దివ్య నేత్రం ద్వారా చూస్తున్నారు, వింటున్నారు. మరి దాన్ని దాటిన స్థితి సహస్రార స్థితి. ఆ శక్తి ఇంకా పైకి వెళ్ళి సహస్రార స్థితి, ఈ యొక్క సహస్రార స్థితిలో ఎవరైతే స్థిరం చేసుకుంటారో వారే వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అన్నమాచార్యుల వారి కీర్తన ద్వారా శ్రీ వెంకటేశ్వర డేలిక గగనము మీదిది కైవల్యము అంటున్నాడు. ఎవరైతే వారి యొక్క మూలాధారంలో స్థితమైన శక్తిని జాగృతం చేసి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రార స్థితిలో ఎవరైతే స్థితం చేస్తారో వారే వెంకటేశ్వర స్వామి అంత శక్తివంతుడు అవుతాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అంటే అంతటి శక్తి సామర్థ్యాలు మనందరికీ ఉన్నాయి. ఇక్కడ ఎవరికి లేని వాళ్ళు లేరు, అందరికీ ఉన్నది ఆ శక్తి. మరి ఆ శక్తి సామర్థ్యాలు మనం తెలుసుకోవాలంటే ప్రతినిత్యము పత్రిజీ చెప్పినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యాలు చేయాలి. కాబట్టి మనకి 3 రకాల ఆనందాలు ఉన్నాయి. ఒకటి విషయానందం. మనందరికీ తెలుసు విషయానందం గురించి, మనందరికీ తెలుసు. ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునే విషయానందంలో మునిగి తేలుతూ ఉన్నాం మనం. విషయానందం అంటే ఏంటి? విషయాల ద్వారా ఆనందం పొందుతూ ఉన్నాం. ఇది అందరికీ తెలుసు. ఆ విషయానంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఉదయం లేస్తేనే మంచి కాఫీ ఇస్తారు ఇంట్లో. ఆ కాఫీ తాగినంతసేపు మీకు ఆనందం కలుగుతుంది కదా, అది విషయానందం. మంచి టిఫిన్ తింటాం, అది విషయానందం. రెండవది భజనానందం. ఇందా క్లాప్స్ కొట్టారు. పత్రిజీ మనతో ఏ పని ఉచితంగా చేయించడు, దానివల్ల ఏదో ఫలితం ఉండబట్టే మనతో చేయిస్తాడు. క్లాప్స్ ఎందుకు కొట్టిస్తాడంటే భజనానందం పొందడం కోసం. పూర్వం భజన చేసేవాళ్ళం, అందుకే క్లాప్స్ కొట్టారు. పర్ఫెక్ట్గా కొట్టాలి. రెండు అరచేతుల్లో ఎనర్జీ స్పాట్స్ ఉన్నాయి. మీలో ఉన్నటువంటి ఎనర్జీని జనరేట్ చేసుకోవాలి అంటే ఈ క్లాప్స్ కొడుతున్న అవకాశం ఉన్నప్పుడల్లా మనం కొడుతూ ఉండాలి. అందువల్ల పత్రిజీ గారు మన క్లాప్స్ కొట్టిస్తారు. భజన యొక్క ఆంతర్యం ఇదే. దాన్ని రాను రాను మనం వేరే విధంగా భజన చేస్తూ ఉన్నాం. అంటే భజనానందం గురించి కూడా మనకు చాలామందికి తెలుసు. కానీ మూడవది ఎవరికి తెలియదు. పత్రిజీ పరిచయం అయినంత వరకు మూడవది ఆనందం ఉన్నది. ఇది గొప్ప ఆనందం అన్న విషయం పత్రిజీ పరిచయంతో తెలుసుకోవడం జరిగింది. అదే బ్రహ్మానందము. మరి ఆ యొక్క బ్రహ్మానందాన్ని మనందరం ప్రతిరోజు అనుభవిస్తూ ఉన్నాం. ధ్యానం చేస్తే ఆనందం కలుగుతుంది. అందుకే ఆది శంకరాచార్యుల వారు చెప్పారు, యస్య బ్రహ్మని రమతే చిత్తం నందతి 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 ఏవ. ఎవరి మనస్సు అయితే వారి అంతరాత్మతో ధ్యాన సాధన ద్వారా రమిస్తూ ఉంటుందో వారికే నందతి 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 ఏవ. ఆనందం 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 అని చెప్పాడు. మరి అలాంటి ప్రయత్నం చేయని వానికి ఆనందం దొరకదు. ఒక రాజు ఆస్థానం మీద కూర్చొని ఆస్థానంలో ఉన్న పండితులకంతా 3 ప్రశ్నలు వేశాడు. మీకు వారం రోజులు టైం ఇస్తున్నా, ఈ 3 ప్రశ్నలు సరైన సమాధానం ఎవరైతే చెప్తారో వారికి 10,000 వరహాలు ఇస్తా, చెప్పని వారికి 1 వారం రోజులు జైలు శిక్ష అని చెప్పాడు. మరి ఆయన 3 ప్రశ్నలు ఏమడిగాడు వాళ్ళని? భగవంతుడు ఎక్కడున్నాడు? మొదటి ప్రశ్న అడిగాడు. రెండవ ప్రశ్న, భగవంతుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు? మూడవ ప్రశ్న, భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు? ఈ 3 ప్రశ్నలు వేశాడు. మరి సరైన సమాధానం ఎవరైతే చెప్తారో వారికి 10,000 వరహాలు అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. మరి అనౌన్స్ చేసిన క్షణం అంటే ఆ పండితులకి సరైన సమాధానం దొరక్క ప్రతిరోజు ఒక యుగంలాగా గడిపారు.
ఎలారా ఈ సమాధానం చెప్పకపోతే జైలు శిక్ష అంటున్నాడు, మనకి మర్యాద పోతుంది, జైలు పాలవుతాయి అని చెప్పేసి అందరూ టెన్షన్కి లోన్ అవుతూ ఉన్నారు. మరి ఒక పండితుని దగ్గర గోవుల కాపరి ఆ యజమానిని గమనిస్తూ ఒక ప్రశ్న, ఏం స్వామి వారం రోజుల నుంచి చూస్తున్నాను మీలో ఒక టెన్షన్ మీ ఫేస్లో కనపడుతుంది, ఏంటి మీ సమస్య చెప్పండి అంటే, నువ్వు తీర్చలేని సమస్య లేరా అన్న. స్వామి మీరు చెప్పండి, తీర్చగలను నేను చెప్తానని చెప్పేసి ఇట్లా రాజుగారు 3 ప్రశ్నలు వేశాడు. నేను సరైన సమాధానం చెప్పినప్పుడే 10,000 వరహాలు ఇస్తానన్నాడు, చెప్పని వారికి జైలు శిక్ష అన్నాడు. అంటే ఓ సింతేనా స్వామి, నేను చెప్తా అని చెప్పేసి ఆ గొర్రెల కాపరి నన్ను తీసుకుని వెళ్ళండి, మీ తరఫున నేను వకాలత పుచ్చుకొని నేను చెప్తా సమాధానం అని చెప్పేసి ఆస్థానాన్ని తీసుకొని వెళ్ళాడు. స్వామి గారు మా వాడు చెప్తాడు మీ ప్రశ్నలు సమాధానం అని చెప్పేసి అనౌన్స్ చేసాడు ఆ పండితుడు. సరే స్వామి అడగండి అని చెప్పేసి అన్నాడు. సరే మొదటి ప్రశ్న, భగవంతుడు ఎక్కడున్నాడు? సరే స్వామి ఒక పాత్రలో పాలు తెప్పించండి, పాలు తెప్పించండి. మరి పాలు పాత్రలో తెచ్చిపెట్టారు. మరి ఈ పాలలో వెన్నను చూపగలరా మీరు? వెన్న ఉంది కదా అంటే ఉంది అన్నారు, ఒప్పుకున్నాడు. మరి వెన్నను చూపగలరా అని రాజుకే ప్రశ్నించాడు. పాల నిండా వ్యాపించిన వెన్నను ఏ విధంగా చూపగలనురా నేను అని చెప్పేసి అన్నాడు. మరి భగవంతుడు కూడా అంతే, భగవంతుడు సర్వాంతర్యామి, సకల చరాచర సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు, విశ్వమయ ప్రాణశక్తి రూపంలో వ్యాపించి ఉన్నాడు. మరి అలాంటి భగవంతుడు నువ్వెట్లా దర్శించగలవు అని చెప్పేసి సమాధానం చెప్పాడు. మరి రెండవ ప్రశ్న, భగవంతుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు? సరే ఒక దీపం తెప్పించండి స్వామి అన్నాడు. దీపం తెప్పించారు. మరి దీపం వెలుతురు ఎటువైపు ప్రదర్శిస్తుంది చెప్పండి? అన్ని దిక్కుల వైపు. అలాగే భగవంతుడు కూడా అన్ని దిక్కుల వైపు చూస్తూ ఉంటాడు. ఆయన ఒకవైపే కాదు, అన్ని దిక్కుల వైపు చూస్తూ ఉంటాడు. ఆయన దృష్టి అన్ని దిక్కుల వైపు ఉంటుంది అని చెప్పి సమాధానం చెప్పాడు. ఇక మూడవ ప్రశ్న, ఏంటి ఆ ప్రశ్న? భగవంతుడు ఏం చేస్తూ ఉంటాడు? మరి ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు మీరు ఆస్థానం దిగి వచ్చి కింద నిలబడి ప్రశ్నించండి. మీరు నేను ఆస్థానం మీద కూర్చుంటాను అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆయన రాజు కిందికి దిగిపోయాడు. ఈ ఆస్థాన పీఠం మీద ఆ గోవును కాపరి కూర్చోబెట్టాడు. సరే భగవంతుడు చేసే పని ఇదే. ఇప్పుడు ఏం జరిగింది? భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఎవరైతే గర్వంతో విర్రవీగుతుంటాడో వాడిని గద్దె దించేస్తాడు. ఈ విధంగా కింద ఉన్నవాన్ని ఆ స్థానం మీద కూర్చోబెడతాడు, సరైన స్థానం ఇస్తాడు అని చెప్పేసి భగవంతుడు చేసే పని ఇదే. అంటే మనందరిలో రెండు కారాలు ఉన్నాయి. ఒకటి అహంకారం, రెండు మమకారం. రెండు కారాలే. మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఏ కారమైనా ఉండొచ్చు కానీ అహంకారం మమకారాలు ఉండకూడదు అని చెప్పేసి చెప్తుంటారు. కాబట్టి అహంకారం మమకారాలు ఎలాంటివంటే, పూర్వము లాంతర్లు వాడేవాళ్ళు. లాంతర్లు చూశారు కదా మనం. లాంతర్లు వాడినారు ఎవరన్నా? బుడ్డి. మరి సాధారణ తెలుగు భాషలో బుడ్డి, చిన్న చిన్న లాంతరు వేరే, బుడ్డి వేరే. ఆ బుడ్డినే అనుకుందాం. లాటిన్, ఇంగ్లీష్ లో లాటిన్ అంటారు. తెలుగులో కూడా అదే వాడేవారు. ప్రతిరోజు సాయంత్రం మీద క్లీన్ చేసేవారు కదా ఆ చిమ్నీని. క్లీన్ చేస్తేనే ఆ వెలుతురు పర్ఫెక్ట్ గా ప్రసరిస్తుంది. మీరు వారం రోజులు తుడచకుండా అలాగే వాడినారనుకోండి, లోన మసి కమ్మేస్తుంది, బయట దుమ్ము ధూళి పేరుకుంటుంది. అవునా? లోన ఉన్నటువంటి ఆ మసి, దీపం బాగా వెలుగుతుంది. మరి వెలుగుతున్న ఈ మసి వల్ల, ఈ దుమ్ము ధూళి వల్ల దాని యొక్క కాంతి బయటికి ప్రసరించడం లేదు.
అదేవిధంగా మనలో ఉన్నటువంటి అహంకార మమకారాలు అడ్డుకుంటున్నాయి మనం ఎదగనీయకుండా. ఈ అహంకారం మమకారం ఎలాంటిదంటే, మీ ముందర ఒక గోడ కట్టేశాను, నేను కనపడతానా మీకు? అహంకారం మమకారం కూడా ఒక గోడ లాంటిది. లోన ఆ చిమ్నీకి చుట్టూ చేరినట్టు ఆ మసిని ఏమంటున్నాం? అహంకారము. అహంకారంతో పోలుస్తున్నాం. ఆ చిమ్నీ బయట ఉన్నటువంటి దుమ్ము ధూళిని మమకారంతో పోలుస్తున్నాం. అందుకే ఆదిశంకరాచార్యులు కీర్తన చెప్పాడు భజగోవిందంలో, మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాలా సర్వం మాయామయమిది మఖిలం భూత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అన్నాడు. ఎప్పుడు గర్వపడవద్దు. నాకింత ధనం ఉన్నది, నా దగ్గర ఇంత ధనం ఉన్నది, నాలో ఇంత యవ్వన శక్తి ఉంది, నా చుట్టూ ఇంత మంది మార్గాలుగా ఉన్నారు అని చెప్పేసి ఎప్పుడు గర్వపడవద్దు. ఎప్పుడైతే గర్వపడతావో హరతి నిమేషత్ కాలా సర్వం, ఎప్పుడైతే తుది శ్వాస వదిలి దేహాన్ని చాలిస్తావో నీ ధనం ఏమవుతుంది? ఇంకొకరు వశం అవుతుంది. నీ యవ్వన శక్తి ఏమవుతుంది? అదే నిర్వీర్యం అవుతుంది. నీ వెంట ఉన్నట్టు మంది మార్గంలో ఎందుకోసం ఉన్నారు? నీ దగ్గర ధనం ఉన్నది, అధికారం ఉంది కనుక నీ వెంట ఉన్నారు. ఆ విషయాన్ని ఎప్పుడు మనం మరవకూడదు. హరతి నిమేషత్ కాలా సర్వం, ఒక నిమిష కాలంలో అవన్నీ నీవి కాకుండా పోతాయి. ఎప్పటికీ తుది శ్వాస వదిలేస్తావో అవన్నీ నీవి కాకుండా పోతాయి. ఒకటి మాయామయం అఖిలం భూత్వా, ఒక మాయాలోకంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు అన్న విషయాన్ని గ్రహించి ఈ మాయని త్వరగా నువ్వు ఛేదించాలంటే త్వరగా నీలో ఉన్నటువంటి ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకో. ఆ బ్రహ్మ పదార్థమే ఆత్మ పదార్థం. త్వరగా ఆత్మను తెలుసుకుంటే ఈ మాయ నువ్వు ఛేదిస్తావు. అప్పుడు నీలో అహంకారం ఉండదు, మమకారం ఉండదు. ఈ రెండు తొలగించుకుంటే మనము వాస్తవ సత్యాన్ని అప్పుడు ఎరుక స్థితిలోకి వస్తాం. అంతవరకు ఎరుక గురించి చాలా మంది చెప్తూ ఉంటారు. ఎరుక లేనివాడే ఎరుక గురించి చెప్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ మాయ తొలుగుతుందో అప్పుడు ఎరుక స్థితిలోకి వస్తారు. అప్పుడు వాస్తవ సత్యాన్ని మీరు గ్రహించగలరు. అంటే రెండు ఉన్నాయి, సత్యము ఉన్నది, అసత్యము ఉన్నది. మనం అసత్యాన్ని పట్టుకొని సత్యము అనుకుంటున్నాం. ప్రతిరోజు శరీరాన్ని పోషిస్తున్నామా లేదా? 2 పూట్ల స్నానం చేయిస్తూ ఉన్నాం, ఆకలి వేసినప్పుడు ఆహారం తినిపిస్తూ ఉన్నాం, దప్పిక వేసినప్పుడు మంచినీళ్ళు తాగిస్తూ ఉన్నాం, నిద్ర వచ్చినప్పుడు నిద్రపుచ్చుతూ ఉన్నాం. ఇవన్నీ ఆత్మకు అవసరమా? శరీరానికి అవసరం. శరీరం యొక్క అవసరాలు ఇవన్నీ. ఈ దేహానికి ఆహారం ఇస్తున్నారు కానీ ఆత్మకి ఇస్తున్నారా మీరు? అలాగే మంచినీళ్ళు ఆత్మ తాగుతుందా, మీరు తాగుతున్నారా? అలాగే నిద్ర దేహానికి ఇస్తున్నారా, ఆత్మకి ఇస్తున్నారా? ఇవన్నీ శారీరక ధర్మాలు, ఆత్మ ధర్మాలు కావు. మరి ఆత్మ కూడా ఆహారం తీసుకుంటుంది. ప్రతిరోజు గంట సేపు మీరు ఇక్కడ వచ్చి ధ్యానం చేస్తున్నారు. అదే ఆత్మకి ఇచ్చేటువంటి ఆహారం. అది స్వీకరించేటువంటి ఆహారం విశ్వమయ ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ అనేది దానికి ఆహారం. ఆ కాస్మిక్ ఎనర్జీని ఎప్పుడైతే మనం విశ్వంతో వ్యాపించి ఉన్నటువంటి భగవంతుని శక్తి ధ్యానం ద్వారా మనం ఆహ్వానిస్తున్నాం, మనలో స్వీకరించి మనలో ఉన్నటువంటి అంతరాత్మ శక్తితో విశ్వాత్మ శక్తితో అనుసంధానం ఏర్పరచుకుంటున్నాం. ధ్యానం అంటే అదే. భగవంతునితో అనుసంధానం ఏర్పరచుకుంటున్నాం. ఇక్కడ ధ్యానం అంటే అదే. ఎప్పుడైతే అనుసంధానం ఏర్పరచుకుంటాం మనలో అనంతమైన శక్తి వ్యాపించి మనలో అనేక మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి, ధ్యానం సకల జ్ఞాన ప్రసాదిని. మరి భగవంతుని శక్తి వస్తోంది మనలోకి. ఎప్పుడైతే మీ మనసు శూన్యమవుతోందో ఆ శూన్యమైన స్థితిలో ప్రతి ఒక్క ఆలోచన మీకు అడ్డుకుంటోంది, ఆ శక్తి రానియకుండా.
మన ధ్యానం ఎందుకు చేస్తున్నాము? ఆ మనసును తొలగించుకోవడం కోసం ధ్యానం చేస్తున్నాం. ఎప్పుడైతే మనసు తొలగిపోతుంది, మనసు శూన్య స్థితికి చేరుకుంటుందో విశ్వమయ ప్రాణశక్తి అపారంగా మీలోకి ప్రవేశించి అనేక మార్పులు సంభవిస్తూ ఉన్నాయి మనలో. కాబట్టి ధ్యానం చేయని వాడు ఎలాంటి వాడంటే పాల లాంటి వాడు. ధ్యానం చేయని వాడు పాల లాంటి వాడు. పాలు ఎంతకాలం నిలువ ఉంటాయి కదా? కొద్ది కాలం నిలువ ఉండాలంటే మనం ఏం చేయాలి? దాన్ని వేడి చేయాలా? మరి వేడి పాలు ఎంతకాలం నిలువ ఉంటాయి? 5-6 అవర్స్. మరి ఆ పాలని మీరు ఇంకా నిలువ ఉంచుకోవాలంటే దానికి ఏం చేయాలి? ఒక తోడు వేయాలి. కాబట్టి ఎవరో నేర్పించారు కదా మీకు ధ్యానం అనేది. ఆ నేర్పించేవాడు తోడు, మీకు తోడయ్యాడు, ధ్యానం నేర్పించాడు. ఆ వేడి పాలు చల్లారిన తర్వాత, కొంచెం వెచ్చగా తయారైన తర్వాత ఒక డ్రాప్ చుక్క వేస్తారు అంతే, ఒక పెరుగు చుక్క. అది పెరుగు అవుతుంది కదా. పాలు పెరుగు కావాలి. మరి పెరుగు ఎంతకాలం నిల్వ ఉంటుంది? 6 అవర్స్. తర్వాత పులిసిపోతుంది. ఫ్రిడ్జ్లో బట్టి ఇంకొంత పెరుగుతుంది అంతే. మరి దీన్ని ఏం చేయాలి? ఆ పెరుగును చిలికి వెన్నని చేసుకోవాలి. 41 రోజులు ధ్యానం చేశారు, బాగా చిలికినారు, ఇప్పుడు వెన్నగా తయారైపోయారు. మరి ఈ వెన్న ఎంతకాలం నిల్వ ఉంటుంది? బయట పెడితే 2-3 రోజులు అంతే. ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ 10 డేస్ అనుకోండి. దీన్ని ఇంకా నిలువ ఉంచుకోవాలంటే దీన్ని ఏం చేయాలి? కాంచాలి. కాంచితే నెయ్యి అవుతుంది. కాబట్టి ఇంకా మీరు ధ్యానం బాగా ఇప్పుడు 41 రోజులు వెన్నగా తయారైనారు. మరి ఈ వెన్నను కాంచుకోవాలంటే ఇంకా ధ్యానం యొక్క స్థాయిని పెంచుకోవాలి. మీరు ఈ రోజు నుండి రేపటి నుండి మీరు ప్రతిరోజు ఒక 5 నిమిషాలు పెంచుకుంటూ 3 గంటలు ఒకే ఒక సిట్టింగ్లో 3 గంటలు చేసేంత శక్తి వరకు మీరు సాధన చేస్తూ ఉండాలి. ప్రతిరోజు ఒక సిట్టింగ్ 3 గంటల సేపు ధ్యాన సాధన చేస్తే మీరు నెయ్యిలాగా తయారవుతారు. మరి నెయ్యి ఎంతకాలం ఉంటుంది? సంవత్సరం పెట్టుకున్నా కూడా పాడు కాదు అది, అవునా? అందుకే వేమన గారు చెప్తూ ఉన్నారు, వెన్న చేత బట్టి వివరంబు తెలియక. ఈ చేత వెన్న ఉంది, దీన్ని కాంచితే నెయ్యి అవుతుందా అనే వివరణ తెలుసుకొని కాంచుకునే ప్రయత్నం చేయకుండా ఇంకొక చేత నెయ్యి అడుక్కుంటున్నాడు వెర్రి మానవుడు అంటున్నాడు. వెన్న చేత బట్టి వివరము తెలియక ఘృతము కోరునట్టి ఎతని భంగి. ఘృతం అంటే నెయ్యి అడుక్కుంటున్నాడు ఈ చేత్తో. తాను దైవమైంది దైవంబు తలచురా అంటున్నాడు. ఆ దైవం నీలోనే పెట్టుకొని ఇంకొక దేవుడు ఉన్నాడు బాహ్యములో అని చెప్పేసి వెతుకుతూ ఉన్నాడు వెర్రి మానవుడు అంటున్నాడు వేమన గారు. ఊరికే చెప్పాడు ఆయన, ఎంతో సాధన చేసి అనుభవ జ్ఞానంతో చెప్పినటువంటి పద్యం ఇది. వెన్న చేత బట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి ఎతని భంగి. తాను దైవంబు తలచురా. మరి ఆ దైవం మీలోనే పెట్టుకొని బాహ్యంలో వెతుకుతూ ఉన్నాం. బాహ్యంలో ఎదిగినంత కాలం ఆ భగవంతుడు నీకు దొరకడు. నీలో ఉన్న భగవంతుని తెలుసుకో ఫస్ట్. తనదులోని శివుని తానేలా తెలియడో అన్నాడు. నీలో ఉన్నాడు అసలైన శివుడు. ఆ శివుడిని తెలుసుకునే ప్రయత్నం చేయి, అప్పుడు నీకు బాహ్యంలో శివుడు దర్శనమిస్తాడు అని చెప్పేసి వేమన గారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇంకొక పద్యం చెప్పేసి నేను ముగిస్తాను. మరి ఈ పద్యం మీకు ఎక్కడ దొరకదు పుస్తకంలో. వేమన గారు ఒక మాస్టర్కి అనుభవంలోకి వచ్చి చెప్పాడు. ఇది వినడానికి కొద్ది ఇబ్బందికరంగానే ఉంటుంది. కుక్క తిన్నవాడు గురులింగ జంగంబు, పంది తిన్నవాడు పరమయోగి, ఏనుగు తిన్నవాడు ఎంతటి సుజ్ఞానియో, విశ్వదాభిరామ వినురవేమ అని చెప్తున్నాడు. విన్నారు ఎక్కడైనా? కుక్క తిన్నవాడు గురులింగ జంగంబు, పంది తిన్నవాడు పరమయోగి, ఏనుగు తిన్నవాడు ఎంతటి సుజ్ఞానియో. ఇక్కడ చాలా మంది మాస్టర్లు మీకు చెప్పింటారు ఏ జీవిని చంపి తినకూడదు అని చెప్పి ఉంటారు. మరి ఇక్కడేం వేమన గారు చెప్తూ ఉన్నారు, కుక్కను తినమన్నాడు, పంది తినమన్నాడు, ఏనుగు తినమంటున్నాడు అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. బాహ్యార్థం
ఏమీ లేదు ఇందులో, అంతరార్థం ఎంతో ఉన్నది. కుక్క యొక్క నేచర్ ఏంటి? కుక్క నుండి ఏ క్వాలిటీ మనం నేర్చుకోవాలి? విశ్వాసము. 364 రోజులు మీరు పెట్టకపోయినా ఒక పూట పెట్టినా కూడా అది విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంది. కానీ మనిషి అలాంటి వాడు కాదు. 364 రోజులు పెట్టి ఒక్క పూట పెట్టకపోతే ఈ వెధవకి ఈరోజు ఈ పూట ఏమైందో అని చెప్పేసి తిడతాడు వాడు. కానీ ఆ విశ్వాసం అన్నది కుక్క నుండి మనం నేర్చుకోవాలి. అంటే యజమాని పడకుండా మెలకువలో ఉన్నా కూడా ఇంటిని చక్కగా కాపలా కాస్తుంటుంది ఆ కుక్క. అలాగే ఇది కూడా ఒక ఇల్లు, శరీరం అనేది ఒక ఇల్లు. ఇక్కడ కూడా ఒక కుక్క ఉన్నది, శ్వాస అన్న కుక్క. కుక్కను తినడం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసని స్థిరం చేసుకోవడమే కుక్కను తినడం అంటే. కుక్క తిన్నవాడు గురులింగ జంగంబు. శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేస్తూ ఆ శ్వాసని స్థిరం చేసుకోవడమే. స్థిరం చేసుకున్న వాడిని ఏమంటాడు? గురులింగ జంగం అంటే పరమశివుడు అంతటి వాడు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అలాగే పంది తిన్నవాడు పరమయోగి. పంది నుండి మనం ఏం నేర్చుకోవాలి? అది బురదలో మునిగి తేలుతూ అదే బురదని మింగుతూ ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. అది ఒకానొకప్పుడు దేవేంద్రుడు అలా విహారయాత్ర వెళ్ళొస్తాను భూ ప్రపంచానికి అని చెప్పేసి వచ్చాడంట. దేవతలకంతా పర్మిషన్ తీసుకొని వచ్చాడు. వచ్చి ఏ శరీరంలో చేరాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. తన దివ్యనేత్రం ద్వారా చూస్తూ ఒక పంది శరీరం కనపడింది. మా శరీరంలోకి ప్రవేశించాడు. ఆయన ప్రవేశిస్తూ ఆనంద డోలికల్లో మునిగి తేలుతూ ఉన్నాడు. మర్చిపోయాడు ఆ దేవలోకాన్ని. దేవతలంతా వెతుక్కుంటూ వచ్చారు, ఈ స్వామి గారు ఎక్కడ ఉన్నారని చెప్పేసి. వారి యొక్క దివ్య నేత్రం ద్వారా చూస్తే ఒక పంది దేహంలో ఉన్నాడు ఆయన. ఏం స్వామి, ఏ దేహం దొరకలేదా మీకు? పంది దేహంలో దూరారు అని చెప్పేసి అంటే, నన్ను డిస్టర్బ్ చేయద్దని. ఎంత ఆనందంగా ఉందో ఈ జీవితం. ఇది ఈ శరీరంలోకి వస్తే తెలుస్తుంది దీని యొక్క ఆనందం ఎంతో అని చెప్పేసి. పంది తిన్నవాడు పరమయోగి. చంచలమైన మనస్సుతో పోలుస్తున్నాడు ఈ పందిని. ఈ మనసుకు ఏముంటుంది? దాని యొక్క జబ్బు ఏంటి? చంచలత్వం, స్థిరత్వం ఉండదు దానికి. సంకల్పాలు చేస్తూ ఉంటుంది ఒక పక్క, ఇంకో పక్క వికల్పాలు చేస్తూ ఉంటుంది. వీటితోనే చంచలత్వం, స్థిరత్వం ఉండదు దానికి. ఎవరైతే దాని యొక్క చంచలత్వాన్ని పోగొట్టుకొని ధ్యాన సాధనలో స్థిరంగా తన మనసుని స్థిరం చేసుకుంటాడో వాడు పంది తిన్నవాడు, వాడు పరమయోగి అంటున్నాడు. అలాగే ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానియో. ఏనుగంత సాత్విక జంతువు అడవిలో ఇంకొక జంతువు ఉండదు. కానీ దానికి కోపం వస్తే క్రూర జంతువునైనా తన తొండంతో కొట్టి చంపేస్తుంది. అలాగే మదమెక్కిన ఏనుగును ఏ విధంగా దేంతో పోలుస్తున్నా? అహంకారంతో పోలుస్తున్నాడు. అహంకారంతో కూడిన మానవుడు కూడా వాడి ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. వాడి ప్రాణాలు తీయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఎవరైతే ధ్యాన సాధన చేసి శ్వాసని స్థిరం చేస్తాడో వాడు తన మనసుని స్థిరం చేసుకుంటాడు. తద్వారా తన యొక్క అహంకారాన్ని శూన్యం చేసుకుంటాడు. కాబట్టి ఈ మూడు చెప్పాడు. శ్వాసని స్థిరం చేస్తే మనసు స్థిరం అవుతుంది. ఈ రెండో స్థిరం చేసుకుంటే మీ యొక్క అహంకారం శూన్య స్థితికి చేరుకుంటుంది. తద్వారా మీరు ఎరుక స్థితిలోకి వస్తారు. ఎవరైతే ఎరుక స్థితిలోకి వస్తారో వారు సత్యముతో జీవిస్తూ ఉంటారు. ప్రతినిత్యము సత్యముతో ఉంటారు. సత్యముతో సంగత్యం చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో అసత్యం ఉన్నది, సత్యము ఉన్నది. మనం ఈ భౌతికమైన కళ్ళకు కనపడేటువంటి ఈ ప్రపంచమే సత్యం అని చెప్పేసి భావిస్తూ మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఈ స్థూల ప్రపంచం, ఈ కనపడే ప్రపంచం వెనక సూక్ష్మ ప్రపంచం అనేది ఒకటి ఉన్నది. ఈ కనపడే ప్రపంచం వెనక సూక్ష్మ ప్రపంచం ఒకటి ఉన్నది. ఈ యొక్క స్థూల ప్రపంచానికి సూక్ష్మ ప్రపంచమే ఆధారము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. గ్రహించాలంటే వాస్తవ సత్యంలోకి మనం రావాలి. వాస్తవ సత్యంలోకి రావాలంటే పత్రి చెప్పినటువంటి
ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యాలు ప్రతిరోజు సాధన చేస్తూనే ఉండాలి. పత్రిజీ గారు ఒక స్టేజ్ మీద చెప్పారు, ధ్యానం చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, చేస్తూనే దాదాపు 100 సార్లు చెప్పారు ఆయన. ఆయన దగ్గర ఏ సమస్య తీసుకుని వెళ్ళినా కూడా మీరు ఆయన అనంతపురం కానీ గుంటకల్ కానీ వస్తే ఈయన ఏంటి విశేషాలు అని చెప్పేసి అడిగేవాడు. అడిగినాడు అని చెప్పేసి మనం ఏది పడితే అది చెప్పేకి లేదు ఆయన దగ్గర. ఏ సమస్య మీరు చెప్పినా కూడా ధ్యానం చెయ్యి అని చెప్పేవాడు, అంతేగాని నీ సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పేసి పరిష్కారం చెప్పేవాడు కాదు ఆయన. నీకు తలనొప్పి ధ్యానం చేసుకోకపోతుంది. ఇంట్లో కూతురు పెళ్లి వయసు వచ్చింది, ఇంకా సంబంధాలు కుదరలేదు, మరి ఏ విధంగా స్వామి అంటే ధ్యానం చేయించి ఆ పావుతా మీ కుటుంబం అంతా ధ్యానం చేయండి అయిపోతుంది అంటాడు. కానీ ఏ సమస్య చెప్పినా కూడా ధ్యానం చేయండి అని చెప్పేవాడు. ధ్యానం యొక్క విశిష్టత మనము ఈ శరీరంలో ఉన్నంత వరకు మనం తెలుసుకోలేము. శరీరం తర్వాతే మనకి అర్థమవుతుంది. ఆ యొక్క ఆత్మస్థితిలోకి వెళ్ళిన తర్వాత మనకి అప్పుడు మనం చేసినట్టు శరీరంలో చేసినటువంటి తప్పులన్నీ మనకు గుర్తొస్తాయి. అప్పుడు గిజగిజలాడతాం మనం. కాబట్టి ఈ శరీరంలో ఉన్నట్టే ఈ సాధన చేసి మన జీవితాన్ని తరింపజేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ థ్యాంక్స్, కంగ్రాచులేషన్స్. అలాగే చక్కటి ప్రోగ్రాం అందించారు నాగరాజు గారు, వేదా మేడం గారు, వారికి ఒకసారి మరొక క్లాస్ కొడుతూ, ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇంకా పత్రిజీ గారికి ఒకసారి సదానంద్ గారు క్లాస్ కొడతాం. అలాగే ప్రతిరోజు ఈ క్లాస్ కండక్ట్ చేయించి మన గుంటకల్ సొసైటీ ప్రెసిడెంట్ గారు రామకృష్ణారెడ్డి గారికి క్లాస్ కొడతాం. వచ్చిన ప్రతిసారి మనకి ఈ వీడియోగ్రాఫర్ గుంటకల్ పిఎంసి తరఫున కేదార్నాథ్ సార్ వ్యక్తి క్లాస్ లో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వేమన పద్యాల్లోని ఆధ్యాత్మిక రహస్యాలను, అన్నమయ్య పాటల ద్వారా ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను, అదేవిధంగా ఆదిశంకరాచార్య యొక్క శ్లోకాల యొక్క ఆధ్యాత్మిక రహస్యాలను ఎంతో విపులంగా మనకు అందించినటువంటి విజయ్ కుమార్ సార్ గారికి గట్టిగా క్లాప్స్ ద్వారా చేస్తాం. అదేవిధంగా మనకు ఒక గొప్ప మాస్టర్ ఇక్కడ ఉన్నారు, చూడలేదు నేను ఫస్ట్ లోన, బళ్ళారి మేడం. బళ్ళారి నుంచి వచ్చి ఒక 4-5 క్లాసులు ఇక్కడ మన సెంటర్లో తీసుకోవడం జరిగింది. ఆ మేడం వచ్చేసి ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన గురువు గారైన పత్రి సార్కి ఒకసారి గట్టిగా క్లాస్. మీకు 4-5 రోజుల నుంచి ధ్యానం గురించి బాగా చెప్పినాను కదా, అవి ఏవేవి పాయింట్స్ మీరు రోజు ఇంట్లో కూర్చొని మననం చేసుకోండి చాలు. గంటల కొద్దీ ధ్యానం చేసుకుంటే చాలు, మనము ఇంకే పని చేసే పని లేదు. ఫస్ట్ గంటల కొద్దీ ధ్యాన సాధన చేస్తూ మనం అనేక జన్మ కర్మాలని తొలగించుకుంటే మన చక్రాస్ అంతా యాక్టివ్ అవుతాయి, మీకు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మీరు చేయాల్సింది ఏం లేదు, గంటల కొద్ది ధ్యాన సాధన. నేను చేసింది కూడా ఫస్ట్ అదే. నేను చేసింది నాకు ఎవరు చెప్పలేదు ధ్యానం చేయమని. అతి చిన్న వయసులోనే ధ్యానానికి వచ్చాను. వెనక జన్మ సుకృతం నుంచి నేను ఈ ధ్యాన సాధనలోకి వచ్చాను. వచ్చేసి నాకు నేనే అనేక అనుభవాలు పొందాను. ఎవరికి చెప్తే ఎవరికి అర్థం అయ్యేవి కాదు అప్పుడు ఆ చిన్న వయసులో. ఈ పిల్ల ఏదో తిక్కదాన్ని చెప్తుంది, ఎవరు వినిపించుకునేవాళ్ళు కాదు నా గోల్. ఇప్పుడైతే అందరికీ పత్రి సార్ వచ్చి ధ్యానం గురించి అనేక విధాలుగా చెప్పి అందరికి అర్థమవుతుంది. అప్పుడు నాకు మంచి మంచి అనుభవాలు వస్తే చెప్తే ఎవరు వినేవాళ్ళు కాదు. అతి చిన్న వయసులోనే నా ధ్యాన సాధన చేస్తూ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలున్నా సంసారంలోనే ఉంటూ నిర్వాణం పొందేది ఎట్లా అంటే, సంసారంలో ఉంటూ నిర్వాణం ఎలా పొందాలి అంటే చక్కగా ఇంట్లో కూర్చొని మనము అమ్మలక్కలు చేరి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మాట్లాడుకోకున్నట్ల ఫస్ట్ చేయవలసింది ధ్యాన సాధన అంతే. ఇంకేం వాయమ్మ ఇట్లా వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అంటే మన నరాలు ఏముంటాయో అవి ముడులు పడి బ్లాక్ గా తయారయ్యి అనేక రోగాలు వస్తాయి.
వాళ్ళు వీళ్ళు అనుకుంటే. అందుకే మనకి ఏమి ప్రయోజనం లేదు. మనం చేసేది లేడీస్ అదే ఫస్ట్ పని. ఆ పని అంతా వదులుకొని మనం ఇప్పుడు 4-5 రోజులు చక్కగా చెప్పాను కదా క్లాసులు, అవన్నీ పోయి ఇంట్లో పోయి మననం చేసుకోండి. ఆ మేడం ఏం చెప్పింది అనేక సార్లు వస్తారు. ఇప్పుడు 41 రోజులు 41 సార్లు వచ్చేసి వాళ్ళ అనుభవాలు చెప్పింటారు కదా, దాంట్లో ఒక్కొక్కటి తీసుకొని మీరు అవలంబిస్తే చక్కగా నిర్వాణం పొందచ్చు. సంసారంలోనే ఉంటే నిర్వాణం పొందడం ఎలా అంటే పత్రి సార్ క్లాసులో చాలా బాగా చెప్పాడు. అందుకే మనకి ఫస్ట్ చేయవలసింది ధ్యాన సాధన. అఖండ సాధన చేయండి, మీకు అన్ని రకాలుగా బాగుంటుందని కోరుతూ ఈ చక్కగా ఇచ్చిన వీళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మరి నాగరాజు నాకు 25 ఇయర్స్ నుండి పరిచయం. 1985లో గుంటకల్లో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను. నేను 85 నుండి 20 సంవత్సరాల పాటు నేను గుంటకల్లోనే ఉన్నాను. మరి అప్పుడు నాగరాజు గారు పరిచయం, మరి మేడం గారు కూడా రీసెంట్గా పరిచయం. మరి వారి యొక్క ధ్యానానుభవాలు ఒక 2 నిమిషాలు మనం విందాం. మేడం గారు. మన గురువు గారైన సదానంద యోగి గారికి, పత్రిజీ సార్కి, స్వర్ణమాల మేడం గారికి నెక్స్ట్ గురువారం నుంచి కూడా ప్రతి గురువారం క్లాస్ ఉంటుందండి. అందరూ గట్టిగా ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ప్రతి గురువారం మేడం గారింట్లో క్లాస్ జరుగుతుంది. మీరంతా ప్రతిరోజు ధ్యానం చేసుకోవాలి. ఇంట్లో ఎంత వయసు ఉందో అంత అనేటువంటిది మినిమం, కానీ అది అంతకిన్నా తక్కువ చేయకూడదు అని. మీ వయసు ఎంత ఉందో అన్ని 3 సార్లు చేసుకోవాలి అని పత్రి సార్ చెప్పారు. కానీ ఎంత ఎక్కువ చేస్తే అంత ప్రయోజనాలు పొందుతారు. కాబట్టి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మనం ధ్యానం చేసుకోవాలి. గురువారం రోజు ఇక్కడ క్లాస్ అనేటువంటిది మేడం గారింట్లో జరుగుతుంది. ఆ రోజు ఏదో ఒక గొప్ప మాస్టర్ని తీసుకొని రావడం జరుగుతుంది. ప్రతి గురువారం క్లాసులు జరుగుతాయి. కాబట్టి ధ్యానం అనేటువంటిది నిరంతరం జీవితంలో ఒక భాగం కావాలి. ఎప్పుడైతే జీవితంలో ఒక భాగం అవుతుందో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేటువంటిది మనలో కనిపిస్తుంది. ఏ మాత్రం ఒక్కరోజు కూడా ధ్యానం అనేటువంటిది మానకూడదు. మన ఇంట్లో శుభకార్యం జరిగినా, ఏ కార్యం అశుభకార్యం జరిగినా కనీసం 10 నిమిషాలైనా మనము 24 hours లో 10 నిమిషాలైనా ధ్యానం చేయాలి. అలాగైతేనే మనము ఆధ్యాత్మికంగా ఎదుగుదల కనిపిస్తుంది. మీరు ఒక 2 రోజులు చేసి ఒక రోజు మానేసి మళ్ళీ 2వ రోజు మొదలుపెట్టి అలా చేసుకుంటూ పోకూడదు. కాబట్టి మీ జీవితంలో మీరు టిఫిన్ 3 పూటల భోజనం ఏ విధంగా చేస్తారో అందులో ఏదైతే ఒక రోజు తగ్గుతుందో, ఎంత బాధపడతారో అంత బాధ కలగాలి. ఈ రోజు ధ్యానం చేయలేదు, అవకాశం నాకు దొరకలేదు, ఎలా దొరికించుకోవాలి? దండిగా ఉండే టైం ఎందుకు ఉండదు? రాత్రి అంతా ఉంటుంది. కాబట్టి రాత్రి 1 గంట ఖచ్చితంగా చేయాలి. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా కూడా చేయాలి. ఆ విధంగా చేస్తేనే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రతి గురువారము జరిగేటువంటి క్లాసుని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను, నిరంతర ధ్యాన సాధన చేస్తేనే మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుదల అనేటువంటిది కనిపిస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ధ్యానం అనేటువంటిది ప్రప్రథమం, తర్వాతే క్లాసులు, అది విషయ జ్ఞానం. కానీ ధ్యానం చేస్తూ 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 ఉంటే నీ అంతరంగంలోనే మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఏందో నీకే తెలుస్తాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మనకు 41 రోజులు ఇంతమందిని ధ్యానం తయారు చేయడానికి సహకరించినటువంటి వేదా మేడం గారికి, నాగరాజు గారికి గట్టిగా మరొకసారి ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మన యొక్క గుంటకల్ యొక్క ఆధ్యాత్మిక ఈ ధ్యాన ప్రక్రియను మనకు ప్రపంచవ్యాప్తం చేస్తూ పిఎంసి గుంటకల్ ద్వారా
అందరికీ తెలియజేస్తున్నటువంటి కేదార్నాథ్ కూడా ఒకసారి క్లాస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ప్రతి ప్రోగ్రాంకి సారు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా, ఎంత దూరంగా ఉన్నా కూడా గుంటకల్ ధ్యానులు పిలిస్తే ఖచ్చితంగా వచ్చి తన యొక్క ఆత్మజ్ఞాన సందేశాన్ని ఇస్తున్నటువంటి కె విజయ కుమార్ గారికి గట్టిగా మరొకసారి క్లాస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇన్నాళ్ళు సహకరించినటువంటి, ఇక్కడికి విచ్చేసి ప్రతిరోజు ధ్యానం చేసి 41 రోజులు ఇక్కడ మేడం గారి ఇంట్లో చక్కటి వైబ్రేషన్ పెంచినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.